హరే కృష్ణ. కర్ణుడు చెప్పిన మాట విని దుర్యోధనుడు చెప్తాడు, దుశ్శాసన నువ్వు ద్రౌపది ఒంటి మీద చీరని లాగివేసేయని చెప్తాడు. అది విన్న భీముడు లెగిసి నకులుడిని పిలిచి, నా 2 చేతులు తగలపెట్టేసేవయ్యా, నా భార్యని కాపాడుకోలేని నా చేతులు ఎందుకు, నేనెందుకు, తగలపెట్టేసేయమని నకులుడికి చెప్తాడనమాట. చెప్తుండగానే ఆ దుశ్శాసనుడు ఒంటి మీద చీర లాగబోతుండగా చూసి భీముడు ప్రతిజ్ఞ చేస్తాడనమాట. ఒరే దుశ్శాసన, నువ్వు నా భార్య ఒంటి మీద చెయ్యి వేస్తావా, జుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తావా, నిన్ను ఎలా చంపుతానో తెలుసా, ఈ కురు సామ్రాజ్య ప్రజలు పెద్దలందరూ చూస్తుండగా నిన్ను కింద పడవేసి నా గదతో గుద్ది నీ ఛాతి మీద కూర్చొని వేళ్లతో ఇలా లాగేసి నీ గుండె చీల్చేసి ఆ గుండెలో నుంచి వచ్చే రక్తాన్ని నేను ఇలా అమృతం తాగినట్టు తాగుతాను దుశ్శాసన అని ప్రతిజ్ఞ చేస్తాడనమాట. భీముడికి అంత కోపం వస్తుంది. తన భార్యను అవమానిస్తుంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడు. రెండో ప్రతిజ్ఞ చేస్తాడు. నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.